ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో పట్మని పడిపోయే తొలి వికెట్ మంత్రి రోజానే. ఆమె ఓటమి ఖాయమన్న సినీ నటుడు పృథ్వీరాజ్. నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడిగా షేక్ మహబూబ్ బాషా అధిష్టానం ఆదేశిస్తే మైనార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. నంద్యాల పట్టణంలో విద్యుత్ కోత లేకుండా సబ్స్టేషన్ను మరమ్మతులు చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది. నంద్యాల పట్టణంలో కుక్కల్ని విషమిచ్చి చంపుతున్న వైనం. కుక్కలు రోడ్డు వెంట చనిపోయిన దృశ్యాలను చూసి షాక్ గురైన ప్రజానికం. నంద్యాలలో కదం తొక్కిన జనసేన సైన్యం. టీడీపీ జనసేన కలవడంతో విజయం ఖాయం. వైసీపీ పార్టీని తరిపికొడదాం. మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతరత్న ఇవ్వడంపై పులకరించిపోతోంది నంద్యాల. డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఫట్మని పడిపోయే తొలి వికెట్ మంత్రి రోజానే. ఆమె ఓటమి ఖాయమన్నారు సినీ నటుడు జనసేన నేత పృథ్వీ. మెగా ఫ్యాన్స్ జనసేన సమావేశానికి హాజరయ్యారు. ఆయన జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చాక రోజా చేసిన అక్రమాలపై విచారణ నిర్వహిస్తామన్నారు. గతంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ప్రస్తుతం అంబటి రాంబాబుకు పోలవరం గురించి అవగాహన లేదని విమర్శించారు. పృథ్వీ గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి నెల శాఖలపై సమీక్ష నిర్వహించేవారని, ఇప్పుడు సమీక్షలు లేవని, సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పిస్తున్నారని, జేబులో నుండి పైసా తీయరని, కానీ పవన్ సొంత డబ్బులతో రైతులను ఆదుకున్నారని కొనియాడారు. పృథ్వీ పవన్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల 2 చోట్ల ఓడిపోవడం వల్ల పోలవరం ఏమన్నా ఆగిపోయిందా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుండి శ్రీకాళహస్తి వరకు తాను సర్వే జరిపానని, ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపారు. పృథ్వీ తన దగ్గర బ్రౌన్ డైరీ ఉందని, ఇందులో ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను సేకరించి నమోదు చేశామని తెలిపారు. 2 జెండాల కలయికే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నది. 2 జెండాల కలయికే మొత్తం అన్ని సమస్యలకి ఒక పరిష్కారం. ఆ దిశగా మనం ఒక బలమైన శత్రువును కొట్టాలంటే అందరూ మనం సమాయత్తం అవ్వాలి, యుద్ధానికి సిద్ధం కావాలి. అసలు మేము సిద్ధం అని చెప్పుకోవాలి. మేము సిద్ధం అంటారు వీళ్ళు, ఏంటో నాకు అర్థం కాదు. ఒక్కడైనా పనికొచ్చే కూడా ఎవడైనా ఉన్నాడంటే దాంట్లో. ఒకడేమో అతను అంబటి రాంబాబు. మా కర్మజాలి ఏం చేస్తామంటే ఆయన్ని శ్యాంబాబు మా క్యారెక్టర్ వేశారు. నా క్యారెక్టరు బాధ ఏంటంటే క్యారెక్టర్ అని కాదు, అసలు నాకే తెలియదు. నాకు సముద్రకాని గారు పిలిచి ఒక దరిద్రుడు బాధ్యత లేని కూడా తిరుగుతుంటాడు, ఆ క్యారెక్టర్ మీరు చేస్తారో 1 నిమిషం కూడా ఉండదండి అంటే, అలాగంటే భలే పవర్ స్టార్ గారి పక్కన సెకండ్ ఉన్నా చాలన్నా నేను. కానీ ఇంత దరిద్రుడు అని నేను కల్లో కూడా ఊహించాను. అది ఏం తెలుసు అసలు? ఏదో కూర్చుని ఏదో వాగటం, మాట్లాడటం, డిస్ట్రిబ్యూటర్గా పనికి వస్తాడు భవిష్యత్తులో. అంటే లెక్కలు చెప్పడానికి అడిగి పోలవరంలో ప్రజలు నిర్వాసితులకు ఏంటి, అసలు పోలవరం ప్రాజెక్టు వల్ల లాభాలేంటి, పోలవరం పట్ల ఆంధ్రప్రదేశ్ ఎంత సస్యశ్యామలంగా మారుతుంది, దీనికి గత నాయకులు ఏం చేశారు, మేమేం చేస్తున్నాం, ఇవి చెప్పడం మానేసి ఆయన నెల్లూరులో సవాల్ చేసి చూడతను అనిల్ కుమార్ యాదవ్ ఎవరో పేరు అయిపోతుంది వచ్చేస్తుంది అన్నాడు, అంతే వెనక్కి వెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడేమో ఇతను ఆ గేట్లు ఏంటో కూడా తెలియదు, ఇతను తీసుకెళ్ళి మా కర్మజాలి. మా దౌర్భాగ్యం ఏంటంటే ఆయన పోలవరంకి ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ఎక్కడైనా సరే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ, వారు ఉన్నప్పుడు ప్రతి నెల ఒక సమీక్ష ఉండేది. శాసనసభలో ఒక సమీక్ష పెట్టేవారు. ఏ మంత్రుల విభాగంలో ఎవరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు తెలియజేసేవారు. ఇప్పుడు ఏమీ లేదండి. 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. వీడి పక్క నుండి పెళ్ళిళ్ళు చేసినట్టే. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఏమైనా ఆగిపోయిందా? ప్రజలు ఆలోచించండి. లేకపోతే 2 చోట్ల ఓడిపోతే వీళ్ళు ఏమన్నా నిష్ణాతులు, వీళ్ళు ఏమైనా గెలిచారా? 2 చోట్ల మా ఓటు గెలిచేవాడే. అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో గతం మేము అక్కడ ఉన్నాం కాబట్టి, ఆ దిక్కుమాలను కాపురం చేశాం కాబట్టి మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో గెలిచారు, అది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ. కానీ న్యాయాన్ని న్యాయంగానే గెలవాలి, పేదవాడికి దగ్గరగా ఉండాలి. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కొత్తగా వీళ్ళ మిశ్రమ కూటమి ప్రభుత్వం వచ్చేస్తే పథకాలు రద్దు చేసేస్తారు, మీరు అలర్ట్గా ఉండండి, అది ఏదనంటే పథకాలు రద్దు చేయరా నాయన. మీ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి 1 రూపాయి కూడా తీయడు. పీనాసి ముఖ్యమంత్రి రాష్ట్రంలో 1 రూపాయి తీయడు. అలాగే వరల్డ్ కప్ అంట వైన్ షాప్లో ఏదో పేరు, అది
ఇంకోటి భూమి భూమి అంట ఏదో ఇలాంటివి పెట్టి లివర్లు అందరికీ పాడైపోయినాయి. మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పోయింది. మొత్తం దోచుకోవటం. సలహాదారులు, ముఖ్యంగా సలహాదారులని 59 మంది నుంచి ఇప్పుడు 100 మంది అయిపోయారు. ఒక్కొక్క సలహాదారుడికి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు శాలరీస్ అంట. ఎవడబ్బ సొమ్ము అండి ఇదంతా. 140 కోట్లు దాని మీద వెచ్చిస్తున్నారంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి, ఆయనే మాట్లాడతాడు, ఎవడు మాట్లాడటం. ఇక రోజమ్మ చెప్పుకుంటూ పోతే మాకే దరిద్రం. మహానంది వెళ్ళి మేము శివుడిని దర్శనం చేసుకొచ్చాం. వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలా? ఒక గుడ్ మార్నింగ్ కొత్తగా ఇలా పెట్టి ఏలు పెట్టి ఇలా చూపించారు, ఇది గుడ్ మార్నింగ్ అంట. మరి ఇలాంటివి అన్నీ మనం చూస్తున్నారు ప్రజలు. చాలామంది చాలా చోట్ల నేను షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరిని అడుగుతుంటారు విలేజుల్లో. రోజా గారు మాట్లాడిన మాట రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు ఇప్పటివరకు. ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడన్న మాట మీ మీడియాలో కూడా వచ్చి ఉంటుంది. ఆవిడ స్వీట్లు పంచింది, బాణాసంచ కాల్చింది. నన్ను ఇలాగ అన్నాడు ఆయన, నన్ను ఇలాగ అన్నారు, రాష్ట్రం ఏమైపోయింది అన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడలే, నీ ఎమ్మెల్యేలే మహిళా ఎమ్మెల్యేలే మాట్లాడలే. నువ్వు ఎక్కడో దర్శనాల నుంచి తీసుకొచ్చే హీరోయిన్లు ఏదో పట అని మాట్లాడేశారు. నీ చరిత్ర తెలియదు కదా, ఏదో మాట్లాడారు. మొత్తం నువ్వు తిరుపతి తీసుకెళ్తున్నావు, దర్శనాలు ఇప్పిస్తున్నావు అని చెప్పి. కానీ అసందర్భంగా మాట్లాడిన మాటలకి తగిన శాస్తి. ఇప్పుడు అతనికి ఎటు తిరిగి టికెట్ లేదు, సంక్రాంతి డ్యాన్సులు వేసుకుంటున్నాడు. అతనికి ఏంటంటే రేపొద్దున్న మా జన సైనికులందరూ ఒక మాట అన్నారు, మా వీర మహిళలందరూ ఎక్కడైనా పృథ్వీరాజు గారు మన గవర్నమెంట్ వచ్చాక ఏదైనా సంక్రాంతి సంబరాలు జరిగితే ఆయన పిలుస్తాం, శ్యాంబాబుని మినిస్టర్ చేశాడు కదా పాపం, లక్షిద్దాం. ఇక రోజా ఆల్రెడీ డిసైడెడ్ అండి. మొత్తం పట్మన్ లేసిపోయి వికెట్ ఫస్ట్ అదే క్లీన్ బౌల్డ్ అంటే డైమండ్ రాణి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మా మిశ్రమ ప్రభుత్వం, మా కూటమి వచ్చాక ఎంక్వైరీ. నంద్యాల పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ బాషా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్లో వచ్చిన దానిలో ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న షేక్ మహబూబ్ బాషాను కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉందని తెలపడంతో మరిన్ని సేవా కార్యక్రమాలు బాగుంటుందని తెలపడంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షేక్ మహబూబ్ బాషా చేస్తున్న సేవల్ని గుర్తించి కాంగ్రెస్ ముస్లిం నంద్యాల జిల్లా మైనార్టీ అధ్యక్షులు ప్రకటించడం జరిగింది. విజయవాడలో జరుగుతున్న ముస్లిం మైనార్టీ సమావేశంలో షేక్ మహబూబ్ బాషా అభినందిస్తూ నంద్యాల జిల్లా మైనార్టీ అధ్యక్షులు నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించి మైనార్టీ అధ్యక్షులు నియమించడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే నంద్యాల పట్టణంలోని స్థానిక షేక్ మహబూబ్ బాషా కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ షేక్ మహబూబ్ బాషా సేవల్ని గుర్తించి నంద్యాల జిల్లా మైనార్టీ అధ్యక్షులు నియమించడం చాలా ఆనందనీయమని షేక్ మహబూబ్ బాషాను ఘనంగా పూలమాలతో సత్కరిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నా సేవల్ని గుర్తించి నంద్యాల జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని, అదేవిధంగా అధిష్టానం ఆదేశిస్తే నంద్యాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు. నంద్యాల జిల్లాకు వైఎస్ఆర్ షర్మిల పర్యటన ఉంటుందని, చాబోలు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, షెడ్యూల్ త్వరలో వస్తుందని, అందరం కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. अल्हम्दुलिल्लाह, अल्लाह का सबसे बड़ा शुक्र है कि इस वक्त हमारे लिए सबसे बड़ी खुशी की बात है कि हम सब मिलकर कांग्रेस पार्टी में शामिल होने का मौका मिला। अल्हम्दुलिल्लाह हम और हमारे ख़ास निहायत दोस्त हाफिज़ महबूब बाशा साहब को कांग्रेस पार्टी में डिस्ट्रिक्ट माइनॉरिटी प्रेसिडेंट बनाए और इस ऐसे मौके पर हम सब मिलकर पार्टी के जो बड़े अहदेदारान हैं और उन सब का हम शुक्र अदा करते हैं कि इंशाअल्लाह हम पार्टी में हमारे माइनॉरिटी प्रेसिडेंट के साथ मिलकर काम करेंगे, क्योंकि कांग्रेस पार्टी एक जमहूरी सेकुलर पार्टी है और किसी मजहबी पार्टी नहीं है। और जहाँ तक हो सके हम सब मिलकर अच्छी तरीके से कांग्रेस के एजेंडे को लेकर हम माइनॉरिटी के साथ सब के साथ मिलकर इंशाअल्लाह हम पहुँचेंगे और अच्छा काम करेंगे। और उससे पहले मैं पार्टी के जितने भी अहदेदारान हैं, स्पेशली राष्ट्र पीसीसी अध्यक्षरालु श्रीमती शर्मिला का हम शुक्र अदा करते हैं कि वो हमारे माइनॉरिटी की तरफ से पार्टी के डिस्ट्रिक्ट प्रेसिडेंट बनाने पर हम सब मिलकर शुक्र अदा करते हैं। और उसके साथ साथ कांग्रेस के लिए हम सब मिलकर जान लगाकर काम भी करेंगे। और ख़ासकर
और इस वक्त देश में कांग्रेस पार्टी की बहुत ही निहायत ज़रूरत है कि कांग्रेस में काम करना और कांग्रेस को जिताना, कांग्रेस को जिताओ और देश को बचाओ, ये तहरीक के साथ इंशाअल्लाह हम आगे बढ़ने के लिए ఈ పార్టీ కోసము చాలా కార్యక్రమాలు చేసి ఈ పార్టీ గెలిపించడానికి చాలా కృషి చేస్తాను. మన నంద్యాల నియోజకవర్గంలో ఎవరెవరు బీదవాళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఈ మనుషులు ఉన్నారు, దీనికి ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తానని, సేవా కార్యక్రమాలు, ఉచిత మినరల్ వాటరు, బీదవాళ్లకు పెళ్ళిళ్ళు అవి ఇవి చేయడానికి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకెళ్తానని మనం ఆలోచన చేస్తున్నాము. నిన్న విజయవాడలో పార్టీ పెద్దలు మన షాలి దాదాబాషా గారు, దాదా గాంధీ గారు మనకు ముందుకు తీసుకువచ్చి మనతో మాట్లాడి మనకు డిసిసి పదవి ఇవ్వడమైనది నంద్యాల డిస్టిక్ది. వాళ్ళకు చాలా అభినందనలు. ఇంకొకటి ఏమైందంటే నిన్న విజయవాడలో మైనార్టీ సదస్సు జరిగింది. ఆ మైనార్టీ సదస్సులో తీర్మానం జరిగింది. 25 ఎమ్మెల్యే సీట్లు మైనార్టీలకు ఇవ్వాలని, 6 సీట్లు ఎంపీ ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది. చాలా శుభాభినందనలు. ఎందుకంటే మైనార్టీలకు అవకాశం ఇస్తే గెలిచి తీరుతారని చాలామంది నాయకులు నిన్న గట్టిగా వాదించడం జరిగింది. మనకిస్తే మనం గెలుస్తాము, మనకు చాలామంది తొక్కేస్తున్నారని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చాలా అభినందన విషయము. నిన్న తీర్మానం జరిగింది. మేము పార్టీ కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం చాలా ప్రయత్నం చేసి గెలిపించడానికి కృషి చేస్తాము. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం చాలా ముఖ్యమైన విషయము. కాంగ్రెస్ పార్టీ రాకుంటే మేము చాలా ఇబ్బంది పడతాము. బీజేపీ పార్టీ చాలా మోసం చేసింది. 10 సంవత్సరాలు ఏం చేయలేదు. 10 సంవత్సరాలు ఏం అది అచ్చే దిన్ ఆయింగే మంచి రోజులు వస్తాయని మంచి రోజులు ఏం చేయలేదు. మంచి రోజులు కాదు, ముంచే రోజులు చేసేసినారు, ముంచేసినారు అందరికీ. అందుకోసం కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనము లాభం పొందుతాము. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన దేశం బాగుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ రాకుంటే మన దేశం సర్వనాశనం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కోసం మనం చాలా ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. అదే నినాదంతో మేము ముందుకెళ్తాము. ఇంకొకటి ప్రత్యేక హోదా కోసం మనం అందరం కృషి చేయాలి. ప్రత్యేక హోదా వస్తే చాలా మంచి పెద్ద పెద్ద కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి. మనము చాలా పనులు చేయొచ్చు. ప్రత్యేక రాష్ట్రం రాకుంటే మేము చాలా వెనుకబడిపోతాము. చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు బీహారు, మధ్యప్రదేశ్, అటువంటి రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, అటువంటి రాష్ట్రాల లెక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దానికంటే వెనకాల పడిపోతుంది. మనం అందుకోసం ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తెస్తుంది. ఇంకొక విషయం ఏమంటే నంద్యాలకి షర్మిలమ్మ గారు కూడా చాలా దగ్గరలో, చాలా తొందరగా మన నంద్యాలకు వస్తారు. రచ్చబండ కార్యక్రమము చావల్లో జరిపించాలని మేము కోరుకుంటున్నాము. దేవుని దయ వల్ల తొందరగా మనకు డేట్ అనౌన్స్మెంట్ అయితే రచ్చబండ కార్యక్రమము చావల్లో జరిపించాలని మేము కోరుకుంటున్నాము. దేవుని దయ వల్ల తొందరగా మనకు డేట్ అనౌన్స్మెంట్ అయితే రచ్చబండ కార్యక్రమం కూడా మేము చాలా తొందరగా చేస్తాము. మంచి మంచి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తామని మేము తెలుపుకుంటున్నాము. చాలా తొందరలో ఏమేం చేస్తాము అనేది కూడా మేము త్వరలో ప్రకటిస్తాము. కాంగ్రెస్ పార్టీ కోసం మీరు నాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. ఏమన్నా నాకు అవకాశం ఇస్తే మైనార్టీ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకొక విషయం, దీనికి గెలిపించుకోవడానికి కూడా నేను ఖర్చు చేసి శాశక్తుల కష్టపడి పని చేస్తాను. వానొచ్చినా గాలి కొట్టినా కరెంట్ కట్,
కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో, పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో అర్థం కాని అయోమయ పరిస్థితులు పట్టణంలో ఉండేది. అయితే నంద్యాల పట్టణంలో కరెంటు కోత లేకుండా చేరని సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. నంద్యాల విద్యుత్ శాఖ అధికారి ఏఈ రామయ్య సిబ్బందితో పట్టణ ప్రజలకు విద్యుత్ కోత లేకుండా చేరని పట్టణంలో ఉన్న కరెంటు పోల్స్ వద్ద చెట్లను తొలగించి మరమ్మతులు చేశారు. అయితే నెలకు ఒక రోజు సబ్ స్టేషన్లో పరికరాలను సిబ్బంది మరమ్మతులు చేయడం వల్ల విద్యుత్ కోత లేకుండా అంతరాయం కలగకుండా ఏఈ రామయ్య సిబ్బందితో తన ఒకరిలాగా వారితో కలిసి పనిచేస్తూ ఏఈ కూడా పనిచేయడం వల్ల వారిలో కూడా ఉత్సాహం వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ రామయ్య మాట్లాడారు. నంద్యాల పట్టణంలో విద్యుత్ కోత లేకుండా చేరని నెలలో ఒకరోజు సబ్స్టేషన్ మరమ్మతులు చేయడం వల్ల విద్యుత్ కోత రాకుండా ఉండడానికి సిబ్బందితో కలిసి పట్టణంలో ఉన్న విద్యుత్ పోల్స్ వద్ద చెట్లను తొలగించడం జరిగిందని, రాబోయే రోజుల్లో వేసవికాలం సందర్భంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలని సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రజలు కూడా విద్యుత్ శాఖ అధికారులకు సహకరిస్తున్నారని, మేము చేసేది ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలని, తప్పనితోనే నెలలో ఒకరోజు విద్యుత్ కరెంటు వేయడం జరుగుతుందని, ప్రజలు సహకరిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలిపారు. కిరణ్ నేను అక్కడి నుంచి నడుచుకుంటా. కిరణ్ ఇక్కడ చూడు కిరణ్. చెప్పు గోపాల్. అందరూ బాగా కనపడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 2వ శనివారం కావున ప్రతి ఒక్క సబ్స్టేషన్లో లైన్లలో మెయింటెనెన్స్ జరుగుతున్నది. నిన్న సాయంత్రమే ప్రతి ఒక్కరికి ప్రతి సర్వీస్ యొక్క కన్జ్యూమర్కు మెసేజ్ పంపించినాము. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు ఉండదని. దానిలో భాగంగా మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, బ్రేకర్లు, లైన్లలో ఎక్కడైనా చెట్టు తగిలినట్టు రిపేర్ చేసుకోవడం, ప్రతి ఒక్కటి ఈరోజు సెకండ్ సాటర్డే ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, సబ్స్టేషన్ ఆపరేటర్లు ప్రతి ఒక్కరూ ఈరోజు బాగా కష్టపడి ఎవరి ఫీడర్లో వాళ్ళు కష్టపడి పనిచేసుకుంటున్నారు. ఎందుకంటే నెలలో ఒకరోజు మేము సబ్స్టేషన్ మెయింటైన్ చేసుకుంటే నెలంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగదారులకు కరెంటు నిరంతరాయంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మా లైన్మెన్లు అందరూ ప్రతి ఒక్కరు బాగా కష్టపడి ఈరోజు బాగా పనిచేస్తున్నారు. అందుకు మీరు విద్యుత్ వినియోగదారులు కూడా ఈ అంతరాయానికి దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ముఖ్యంగా మీకు ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, విద్యుత్తు లో వోల్టేజ్ సమస్యలు కానీ ఎక్కడైనా విద్యుత్తు అంతరాయం మాటికి ఎప్పుడైనా కరెంటు పోతుందని మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా మీ యొక్క పనికి మీకు ఇబ్బంది కాకుండా మేము అటెండ్ అయ్యి మీ యొక్క సమస్యను రెక్టిఫై చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
నంద్యాల పట్టణంలో కుక్కల్ని విషమించి చంపుతున్న వైనం, కుక్కలు రోడ్డు వెంట చనిపోయిన దృశ్యాలు చూసి షాక్ గురైన ప్రజానికం. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ మూల సాగరంలో కుక్కల గుంపులుగా రోడ్డు వెంట చనిపోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందని పట్టణంలో ప్రతి వార్డులో కుక్కలు ఉన్నాయని కౌన్సిలర్లు కుక్కలకు ఆపరేషన్ చేయించాలని నోరు మూసుకొని చెప్పినా మున్సిపల్ అధికారులు ఏమాత్రం స్పందించలేదు. అయితే కొంతమంది వ్యక్తులు కుక్కలకు విషమించిన తరలి పలువురు అయితే కుక్కలు చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని 2 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు హాస్పిటల్లో కుక్కలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత కర్నూలుకు పంపించడం జరుగుతుంది. వైద్యులు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పట్టణంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే, కానీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు కుక్కలు చంపారని వ్యక్తం చేశారు. ఆ తరంగా అన్ని కుక్కలు కావు ఎంత పాపం వాళ్ళకు బాధపడాడు. అది కుక్కలు అయితే బాగా అనిపిస్తుంది నాకైతే తెలియక. ఇంత కుక్కలు ఒకటే మాట మంది పెట్టినారు, ఏం చేయాలి? ఓకేనా? చంపమని ఎందుకు దానికి సంబంధించిన ఫండ్స్ ఏమవుతున్నాయి? మున్సిపాలిటీ చేయమని ఆర్డర్ ఇచ్చేసింది, సెంట్రల్ పెట్టమంటుంది. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నాను. మనకు 7వ తేదీన అంటే 2 టౌన్ పరిధిలో, నంద్యాల 2 టౌన్ పరిధిలో మనకు విశ్వనగర్ ఏరియాలో కుక్కలు చనిపోవడము జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చినది. ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి విధుల ఆర్గన్స్ అన్ని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కర్నూలు వారికి పంపించడం. ఫిబ్రవరి 9వ తారీఖున మూలసాగరం ఏరియా రైల్వే స్టేషన్ ఏరియాలో కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ రోజు కూడా కుక్కలు చనిపోయినాయని ఇన్ఫర్మేషన్ రావడం జరిగినది. అందులో భాగంగా 9/2/2024 తారీఖున ఎఫ్ఐఆర్ చేయడం లేట్ కావడం వల్ల ఈరోజు అంటే 10/2/2024 తేదీన ఇక్కడికి పోస్ట్ మార్టానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా మేము పోస్ట్ మార్టం నిర్వహించి ఈ కుక్కకు కూడా విజరల్ ఆర్గాన్స్ అన్ని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కర్నూలు వారికి పంపించడం జరుగుతుంది. అక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి రిపోర్టు సబ్మిట్ చేస్తామని విన్నవించారు. షేక్ అక్బర్ బాషా, నేను జంతు సంరక్షణ కార్యకర్త మరియు జంతువుల యొక్క చట్టాల గురించి మనుషులకు ఇబ్బంది కలగకుండా మరియు మనుషుల నుంచి జంతువులకు ఇబ్బంది కలగకుండా చేయాలని, దాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలని మున్సిపాలిటీ అధికారులను కోరడం అనేది. కానీ ప్రజల నుంచి ఈ మధ్యకాలంలో కుక్కలు చాలా ఎక్కువగా కరుస్తున్నాయని చాలా పేపర్లలో, న్యూస్ ఛానళ్ళలో, యూట్యూబ్లలో వస్తున్నాయి. దీనికి సంబంధించి మొన్న విశ్వనగర్లో 3 రోజుల కిందట చాలా కుక్కలను ఇంజెక్షన్లు వేసి పాయిజన్ చేసి చంపేశారు. వాటి మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టించాము. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది మరొక ముందే మళ్ళా మరుసటి రోజు మన మూలసాగరం రైల్వే స్టేషన్ ఏరియాలో పుట్టిన పిల్లలను కూడా, పాలు తాగే పిల్లలను కూడా విషపు ఇంజెక్షన్లు వేసి చంపేసినారని మాకు సమాచారం అందిన వెంటనే వెళ్ళి చూడడం జరిగింది. కానీ చంపిన కుక్కలను మున్సిపాలిటీ సిబ్బంది, అక్కడ ఉన్న శానిటేషన్ వారు వాటిని ఎవిడెన్స్ లేకుండా, వాటిని ఆధారాలు దొరకకుండా వాటిని ఇక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది. కానీ నిన్న సాయంత్రం అదే ఏరియాలో ఒక కుక్క నాకు కనిపించడంతో మన 3 టౌన్ పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇమీడియట్గా సిఏ గారు స్పందించి దాని మీద కేసు టేకప్ చేసి ఎఫ్ఐఆర్ కట్టేసి దాన్ని ఈరోజు పోస్ట్ మార్టం కోసం తీసుకొచ్చాము. బయట సమాచారం ప్రకారం ప్రజలు చెప్తున్న ఏంటంటే ఇది ఎమ్మెల్యే గారి హస్తం కూడా ఉంది, మున్సిపల్ కమిషనర్ గారి హస్తం ఉంది అని బయట ప్రచారం అయితే జరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని. కానీ వీధి కుక్కలను చంపకుండా
కేంద్రం ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లాకు నిధులను కేటాయిస్తుంది. వీధి కుక్కల వల్ల ప్రజలకు అంతరాయం కలగకుండా వాటిని వ్యాక్సినేషను మరియు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయండి అని వాటి సొమ్మును దుర్వినియోగం చేసింది కాక ఈ విధంగా చట్టానికి ఉల్లంఘించి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఈ విధంగా కుక్కలను చంపేస్తున్నారు. దీనిపైన తక్షణమే జిల్లా జడ్జి గారు మరియు జిల్లా కలెక్టర్ గారు సీరియస్గా యాక్షన్ తీసుకోమని వేడుకోవడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా తీసుకుంటామని వారు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. నంద్యాలలో జనసేన కన్వీనర్ విశ్వనాథ్ పిడతల సుధాకర్ రామ్ చరణ్ పట్టణ అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో జనసేన కోసం మెగా సైన్యం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పద్మావతి నగర్ నుండి గోల్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగించారు. జనసేన టీడీపీ నాయకులు చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ భారీగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా నటుడు జనసేన నాయకుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా అభిమానుల మద్దతు టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి విజయం ఖాయమని తేల్చి చెప్పారు. జనసేనకు సినీ ఇండస్ట్రీస్ మద్దతు కూడా ఉందన్నారు. ఖద్దరు వేసుకున్న ఖదర్ మాటలు మాట్లాడని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. తిరుమల దర్శనం చేపిస్తుందని రోజాకి మద్దతుగా కొందరు మాట్లాడారు. ఆమె చరిత్ర అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. డైమండ్ రాణిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రోజా ఓడిపోవడం ఖాయమని హితవు పలికారు. మా ప్రభుత్వం వచ్చాక సంబరాల రాంబాబు సేవలు సంక్రాంతి పండుగకు వాడుకుంటామని అన్నారు. ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు 136 ఎమ్మెల్యే 21 ఎంపీ సీట్లు గెలవనున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు స్పందించిన తీరు పార్లమెంట్ కార్యదర్శి టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారి స్పీచ్ మరి ఫిరోజ్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. నా మొబైల్ ఎన్నికేనా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లానే వచ్చిన మన గారికి ఇంకా మెగాస్టార్ ఫ్యాన్స్ కి జనసేన నాయకులకి అందరికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరున
మాజీ ప్రధాని పివి నరసింహారావు కేంద్రం భారతరత్న ఇవ్వడంపై పులకరించిపోతుంది. నంద్యాల ఎంపీగా పివి ఉన్నప్పుడు ఆయన అనుబంధం ఉన్న నేతలు భారతరత్న ఇవ్వడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండి ఫరూక్, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి వాసు రాష్ట్ర దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్మెంట్ ప్రకటించుకుని సొంత గ్రామం వెళ్లి స్థిరపడాలనుకున్న పివి నరసింహారావు అందలం ఎక్కించింది నంద్యాల. ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. అప్పట్లో ఆయనకు ఉభయ పార్లమెంట్ సభల్లో స్థానం లేకపోవడంతో ఏదో ఒకచోట పోటీ చేసి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర స్థాయి భారీ మెజారిటీతో గెలిచిన గంగుల ప్రతాప్ రెడ్డి పివి కోసం తన స్థానాన్ని త్యాగం చేశారు. తెలుగోడు మొదటిసారి ప్రధాని అయ్యాడనే గౌరవంతో ఉప ఎన్నికల్లో పివి నరసింహారావుపై పోటీగా అభ్యర్థి పెట్టలేదు. టీడీపీ అధినేత ఎన్టీ రామారావు బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్పై 4.85 లక్షల గిన్నిస్ బుక్ రికార్డ్ మెజారిటీతో పివిని గెలిపించారు. నంద్యాల ఓటర్లు తన 4.5 ఏళ్ల పదవీ కాలంలో ఏడాదికి 2-3 సార్లు చొప్పున 18 సార్లు సందర్శించారు. పివి తనను గెలిపించిన అందాల ప్రజలకు సుమారు 1200 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రుణం తీర్చుకున్నారు పివి నరసింహారావు. నంద్యాల ఎస్ఎస్ ట్యాంక్ రైల్వే లైన్ ఆధునీకరణ, గోరుకుల రిజర్వాయర్, నంద్యాల తాగునీటి బృహత్తర పథకం, నంద్యాల మున్సిపాలిటీ మంచినీటి స్కీమ్, పక్కా ఇళ్ల నిర్మాణం, ఆయన చేసిన అభివృద్ధి పనులు, రైతుల కోసం విత్తనాభివృద్ధి సంస్థ ఆఫీస్ నెలకొల్పి పలు రకాల వంగడాలను అందించారు పివి నరసింహారావు. దేశ రాజకీయ చిత్రపటంలో నంద్యాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు పివి నరసింహారావు. ఆయనకు భారతరత్న ఇవ్వడంపై ప్రజల్లో అభిమానులు, ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతల్లో హర్షం వ్యక్తమవుతుంది. పివి నరసింహారావుకు తగిన గుర్తింపునిచ్చి భారతరత్న ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని, ఆయన గెలిపించిన నంద్యాల ప్రజలందరికీ ఆనందంగా ఉందన్నారు ఫరూక్, గంగుల ప్రతాప్ రెడ్డి, వాసు. పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం అన్నది ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది నాకు ప్రత్యేకించి. దీనికి ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఆయన భారతరత్న తెచ్చుకునేటువంటి స్థాయికి ఎదగడం ఇది ఎంతో ఆనందించేటువంటి విషయం. మా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇది ఒక పురస్కారం కింద మేము భావిస్తున్నాం. ఈ పురస్కారము అందించినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. స్వర్గీయ భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి ఈరోజు భారత ప్రభుత్వము భారతరత్న ప్రకటించడము చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే ముఖ్యంగా వారు నంద్యాల ప్రాంతానికి ఎన్నో సేవలు చేశారు. అదే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థను, భారత ఆర్థిక సరళీకృత విధానాలను, మరి ముఖ్యంగా పంజాబ్ శ్రీనగర్ ఎన్నికలను శాంతియుతంగా జరపగలిగారు. ప్రాంతంలో నంద్యాల పార్లమెంటులో వారు ఇచ్చిన సేవలు ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేనివి. గుంటూరు నుండి కాచిగూడ వరకు మీటర్ గేజ్ ట్రైన్లు బ్రాడ్ గేజ్గా మార్చడము, కాచిగూడ నుంచి సికింద్రాబాద్ వరకు కొత్తగా ఒక నూతన రైలును ప్రవేశపెట్టడము, మరి నంద్యాలలో ఐపవర్ రిలే టీవీ స్టేషన్ ఏర్పాటు చేయడము, ఈ ప్రాంత రైతాంగానికి ముఖ్యంగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని రకాల విత్తనాలను వారు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడంలో ఎంతో కృషి చేశారు. దానికి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి చెప్తున్నాము. మరి పివి నరసింహారావు గారికి ఈరోజు పివి నరసింహారావు గారికి ఇవ్వడం చాలా సంతోషదాయక విషయం. వారు మన స్థానిక పార్లమెంట్ సభ్యులుగా, దేశ ప్రధానిగా నంద్యాల ప్రాంతానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఎన్నో రాజ్యాంగంలో ఎన్నో మార్పు చేర్పులు చేసి సరళీకృత విధానాన్ని తీసుకొచ్చి దేశాన్ని కాపాడడం జరిగింది.
ఈరోజు వారు చేసినటువంటి రాజ్యాంగంలో సవరణల వల్ల ఈరోజు దేశం ఇంత అభివృద్ధి చెందింది. రేపు వారు రాకముందు చాలా ఇబ్బందికరమైన ఫైనాన్షియల్ చాలా క్రైసిస్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం. అటువంటి మహా వ్యక్తి బాగా తెలుగుగలవారు పివి నరసింహ వారికి ఇవ్వడం, నంద్యాల ప్రాంతం వారికి, మాకు అందరికీ, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము కూడా వారికి సపోర్ట్ చేయడం, వారు ఎన్నిక కావడం, దేశ ప్రధాని కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ఇవ్వడం అనేది చాలా సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ ఎన్నికల్లో పట్మని పడిపోయే తొలి వికెట్ మంత్రి రోజానే, ఆమె ఓటమి ఖాయమన్న సినీ నటుడు పృథ్వీరాజ్. నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడిగా షేక్ మెహబూబ్ బాషా అధిష్టానం ఆదేశిస్తే మైనార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. నంద్యాల పట్టణంలో విద్యుత్ కోత లేకుండా సబ్స్టేషన్ను మరమ్మతులు చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది. నంద్యాల పట్టణంలో కుక్కల్ని విషమిచ్చి చంపుతున్న వైనం, కుక్కలు రోడ్డు వెంట చనిపోయిన దృశ్యాలను చూసి షాక్ గురైన ప్రజానికం. నంద్యాలలో కదం తొక్కిన జనసేన సైన్యం, టీడీపీ జనసేన కలవడంతో విజయం ఖాయం, వైసీపీ పార్టీని తరిపికొడదాం. మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతరత్న ఇవ్వడంపై పులకరించిపోతోంది నంద్యాల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.